తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణతో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉందని, కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న దక్షిణ అస్సాం నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి విదర్భ, మరఠ్వాడా, ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.